ఎలా ఉంది? బటర్ఫ్లై బీచ్ చాలా బాగుంది. వెళ్ళిపోవచ్చు ఈజీగా. బటర్ఫ్లై బీచ్ కి రావడం మామూలు విషయం కాదు. చెప్పాను నేను వద్దని, చచ్చిపోయాను నడవలేక. బురద బురద. చెప్పులు ఇప్పేసి వెళ్దామా? కానీ మీరు బటర్ఫ్లై బీచ్కి వస్తే బెస్ట్ ఆప్షన్ హైక్ చేసుకుని రావడం, లేదంటే మీరు చాలా హెవీ డ్రైవర్ అయి ఉండాలి. టూడీస్ యూట్యూబ్ ఛానల్ వాండరం 2.0కి మీ అందరికీ సుస్వాగతం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యాజ్ యూజువల్గా ఎర్లీ మార్నింగ్ అగొండ బీచ్కి అయితే వచ్చేసాము. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఈ బీచ్. దానికి తగ్గట్టుగా మాకు ఇంకొక సర్ప్రైజ్. ఇదే ఈ రెయిన్బో. వావ్ అన్నట్టుగా. ఈ పెద్ద ఆయన్ని చూస్తే భలే హ్యాపీగా అనిపించింది అనుకోండి. ఈ వయసులో కూడా చిన్న పిల్లాడిలాగా భలే డాన్స్ చేస్తూ వేవ్స్ తో ఆడుకుంటూ ఉన్నారు చాలాసేపు. You make me feel like I belong. You like me from me without all of the glitter, and you make me laugh just like a little kid. And all my insecurities just disappear when you're here with me. I've been a stranger to this feeling, never felt so high. Won't even care if you come crashing down tonight. I'll let it hit me. It feels different whenever you. ఏది వేసుకొని చూపించు. ఎందుకది? ఏమొచ్చా, అది ఆడుకునేది కాదు, కీచైన్ అది. సరే తీసుకో. తీసుకుంటా. చక్కగా రెడీ అయిపోయి షాపింగ్ చేసేసుకుని పాలులిం అయితే వచ్చేసాము. నిన్న బ్యాక్ వాటర్స్కి వెళ్ళినప్పుడు డ్రైవర్ ఏం చెప్పారంటే ఈరోజు బోట్ రైడ్ స్టార్ట్ అవుతుంది అని. టైంకి అయితే ఇక్కడికి వచ్చేసి 1000 రూపీస్ పర్ హెడ్ పే చేసి ఓషన్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇదైతే మాటల్లో చెప్పలేనంత మంచి అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పుకోవచ్చు. మీ లక్ బాగుంటే డాల్ఫిన్స్ కూడా కనిపిస్తాయి. మేము చాలా చూసినా సరే ఒకటి మాత్రం వీడియోలో క్యాప్చర్ అయింది. చూపించు. అది ఎలా ఉంది? కింద పడితే ఎవరు చేస్తాడు?
బోట్ రైడ్ వచ్చేసరికి 1 hour 45 minutes. టైం మిగిలిపోతే కనుక వీళ్ళు ఇలా ఐలాండ్కి తీసుకెళ్ళి కాసేపు మిమ్మల్ని ఇక్కడ ఆడుకోవడానికి వదులుతారు. మేమైతే ఒక 40 minutes వరకు ఇదే ఐలాండ్లో ఉండడం జరిగింది. అమ్ముకి అలానే హరికి సీ సిక్నెస్ ఉండడం వల్ల బోట్ రైడ్ అయితే ఎంజాయ్ చేయలేకపోయారు. వాళ్ళకి బ్లోటింగ్ అయినట్టు వామిటింగ్స్ అయినట్టు ఫీలింగ్స్ వచ్చింది. కానీ ఈ ఐలాండ్లో అయితే బాగా ఎంజాయ్ చేశారు. When I'm at my darkest, you're always there to pick me up. I don't think that I'll tell you enough that I love you and how you light me up. I used to feel like an outcast, but with you I know that I belong. Like it's us again. సీ సిక్నెస్ అంట, కడుపులో తిప్పేసిందని కూర్చునిపోయింది. ఎలా ఉంది? నేను వెళ్తా అని వెళ్ళింది. ఎవరితో అన్న ట్రిప్స్ జర్నీస్ ప్లాన్ చేసుకోండి కానీ ఆ చింటితో మాత్రం ఎవరు చేసుకోకండి, చంపేస్తుంది మనుషుల్ని. అమ్మా బటర్ఫ్లై బీచ్ కి మేము ఇప్పుడు బటర్ఫ్లై బీచ్కి వెళ్తున్నాం. బటర్ఫ్లై బీచ్ మేము ఆల్రెడీ చూసాము బోట్లో వెళ్ళి. అయినా సరే అమ్మ మళ్ళీ వెళ్ళాలని చెప్పి బికినీ కొనుక్కుందని చెప్పేసి మేము మళ్ళీ సపరేట్గా వెళ్తాం. All of the glitter, and you make me laugh just like a little kid. Fly, where are you going? Out in the garden, pretty, pretty butterfly, lovely, lovely butterfly. నేను దిగిపోతానా? ఒక్క నిమిషం, నేను దిగిపోతే నీకు బ్యాలెన్స్ అవుద్ది. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకో, బట్ హాఫ్ అన్ అవర్లో బయటకు వచ్చి. ఓకే, బటర్ఫ్లై బీచ్కి రావడం మామూలు విషయం కాదు. వీళ్ళకి చెప్పాను నేను వద్దని, చచ్చిపోయాను నడవలేక. బురద నా ప్యాంట్ అన్నీ ఒకే ప్యాంటు టాప్ ఒకే కలర్లోకి వచ్చేసేలా ఉన్నాయి. చాలా కష్టం ఇక్కడికి రావడం. బీచ్ కి వెళ్ళి రోజు చాలా అసలు రాకండి. బటర్ఫ్లై బీచ్ కి చాలా వర్స్ట్ గా ఉన్నారు. కాదు, ఈ బటర్ఫ్లై బీచ్ చాలా బాగుంది, వెళ్ళిపోవచ్చు ఈజీగా. చాలా వర్స్ట్ గా ఉందండి, నమ్మకండి దాని మాటలన్నీ అబద్ధం. అవునా? అబద్ధం నేను చెప్పట్లే, అమ్మ చెప్తుంది. ఈ రోజు చాలా బాగుంది. ఒకసారి వచ్చారంటే దీని మాటలు పట్టుకుని ఇరుక్కుపోతారు చెప్తున్నా. కాదు, నిజాన్ని బాగుంది. నా మమ్మీ వెళ్ళిపోతుంది, చూసుకోండి. చెప్పులు ఇప్పేసి వెళ్దామా? రోడ్స్ వాళ్ళతో ఫాలో అయిపోయి నాకైతే. అమ్మా చేస్తాను ఒకసారి, జాగ్రత్త ఒకసారి. మొత్తం బురద, ముగ్గురం పడ్డాం అక్కడ. చింటూ, ఇదే మేము పడిపోయిన స్పాట్ ఫ్రెండ్స్. దేకేసాం అనమాట. తెలుగులో చెప్పాలంటే బురదలో బురద పందిల్లా కొట్టుకున్నాం అనమాట. అదే అనమాట స్కూటీ డ్రైవర్ అనమాట, హెవీ డ్రైవరు. అంత ప్లేస్ పెట్టుకుని ఈ బొక్కలోంచి వచ్చింది అనమాట. చూస్తారా ఫ్రెండ్స్, చూసుకోండి. ఫస్ట్ మెయిన్ రోడ్లోంచి కొద్దిగా ఈ కాంక్రీట్ రోడ్, అది ఏమంటారు, ఆ మెయిన్ రోడ్లోంచి బురద రోడ్డుకి వచ్చినప్పుడు హరి చాలా కాన్ఫిడెన్స్గా అంది, అక్క నీ హ్యాండ్ పెయిన్ వస్తుంది కదా, ఎందుకులే నేను మెల్లగా డ్రైవ్ చేస్తాను కూర్చో అని. ఇప్పుడు చూస్తే వీడియోలు తీస్తూనే ఉంది దారంతా. ఇప్పుడు డ్రైవ్ చేస్తావు? నువ్వు హెవీ డ్రైవర్ కదా హరి. బండి కావాలంటే అక్కడ పెట్టేసి నాకు కదా వెళ్ళిపోతుంది. బాగుంది కదా హరి, చాలా బాగుంది. ఎక్కితే హాస్పిటల్. హరి టాప్ మెరూన్ కలరు, ప్యాంట్ వచ్చి క్రీమ్ కలరు. కాకపోతే ఇప్పుడు చూడండి రెండు ఒకే కలర్లోకి వచ్చేసేలా ఉన్నాయి. అమ్మ ఎలా ఉంది? బాగులే, బాగుంది అండి. ఇక్కడికి వచ్చేయండి, బాగుంటుంది ఇక్కడ. ఇవే ఈ రోడ్ చాలా బాగుంది, వచ్చేయండి ఇక్కడికి. చేసి వచ్చిన తర్వాత కొద్ది దూరం నడవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే హైక్ చేస్తున్నాము, అమ్మ కూడా నడుస్తుంది. కానీ మీరు బటర్ఫ్లై బీచ్కి వస్తే బెస్ట్ ఆప్షన్ హైక్ చేసుకొని రావడం, లేదంటే మీరు చాలా హెవీ డ్రైవర్ అయి ఉండాలి. బురదగా ఉంది రోడ్డు అంతా. ఎలా ఉంది రోడ్డు? చాలా బాగుంది. ఎలా ఉంది రోడ్డు? దేకేస్తాం అనమాట. దీనికేమో అడ్వెంచర్ కింద ఉంది, మాకేమో పులుసు కారిపోయింది. నా ప్లేస్
ఒక 30 to 45 minutes తర్వాత బటర్ఫ్లై బీచ్కి అయితే వెళ్ళాము. మేము చూసిన వీడియోస్ ప్రకారం ఇక్కడ ఎవ్వరు ఉండరు, పీస్ఫుల్ గా ఉంటుంది అని. కానీ మిగతా బీచెస్ తో కంపేర్ చేస్తే ఇక్కడే జనాలు ఎక్కువగా ఉన్నారు. ఈ బీచ్ బోట్ లోంచి చూస్తేనే బెటర్ అని నా ఒపీనియన్. బటర్ఫ్లై బీచ్ నుంచి మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి కాబోదిరామా. ఇది సౌత్ గోవాలోనే బెస్ట్ సన్సెట్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడికి వెళ్ళడం కోసం మేము స్పెషల్గా షాపింగ్ చేసుకుని గోవన్స్ లాగా తయారయ్యి అయితే వెళ్ళాము. రివ్యూస్ పక్కన పెడితే నా లైఫ్లో నేను చూసిన బెస్ట్ సన్సెట్ స్పాట్ ఇదే. అలానే ఇక్కడ ఫోటోషూట్ స్పాట్స్ కూడా ఉంటాయి. గోవా వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఫొటోస్ తీసుకుని ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటారనమాట. దీనికి క్యూ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే కొద్దిగా ముందు వెళ్ళి మీ స్పాట్ రిజర్వ్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. బోట్లో నువ్వు ఎగ్జామ్ చేసావు కానీ నీ బీచ్లో భయం వేసింది, కానీ బటర్ఫ్లై బీచ్లో నేను ఎంజాయ్ చేశాను కదా, నువ్వు ఎంజాయ్ చేయలేవు కదా. నువ్వు బోట్లో నువ్వు ఎంజాయ్ చేయలేక నువ్వు పడుకున్నావు కదా, నువ్వు ఉన్నావు కదా అన్నావు కదా బటర్ఫ్లై బీచ్లో. సరే కానీ ఈ రోజు నీ బికినీతో ఏమైందో చెప్పవా? ఏమైంది చెప్పు. నీ బికినీకి చెట్లు బటర్ఫ్లై బీచ్లో బాగా ఎంజాయ్ చేసావు కదా బికినీతో. ఈ రోజైతే మేము గోవాలో చాలా మటుకు ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. అందుకే వీడియో కొద్దిగా లెంతీగా ఉంది. నెక్స్ట్ డేలో ఇంకొన్ని వీడియోస్ చూపిస్తాను. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.